ఈ యొక్క రెండవ రాజుల గ్రంథములో ఉన్నటువంటి ఒక నీటి ఊట గురించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని హృదయము మన గురించి ఏ రీతిగా ఆశపడుతుందో తెలుసండి. ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటో తెలుసండి. ఇక్కడ భూమి ఎలా ఉందని వాళ్ళ ప్రజలు చెప్తున్నారు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. నిస్సారము అంటే అర్థం ఏంటండి? నాన్న ఈ డోర్ లాక్ చేసేయండి, వేసిపోతుంది. నిస్సారమై ఉన్నది అంటే సారము లేనిది, ఫలభరితము లేనిది, దీవెన లేనిది, ఆశీర్వాదము లేనిది, బయట పారవేయబడినది, మనుషుల చేత త్రొక్కబడినది, అది ఏ గుర్తింపు లేనటువంటిది అక్కడ ఉన్నటువంటి భూమి. ఆ భూమి అలాగే ఉంది. అంతటా మొదటి చదువు, అంతటా ఆ పట్టణపు వారు, ఏ పట్టణపు వారండి? ఎరికో జలాలు ఇవి కదా. ఆ ఎరికో పట్టడానికి వచ్చాడు ఎలీషా. చెప్తాను చూడండి. అంతటా ఆ పట్టణపు వారు, ఆ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైనదని, ఆ ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియో నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పగా, ఇక్కడ ఒక వాగుని దేవుడు మనకి చూపిస్తున్నాడండి. ఏం వాగండి? నీటి వాగు. ఆ నీటి వాగుని చూపించినప్పుడు ఆ నీరు ఎలా ఉందండి? చెడిపోయి ఉంది. మనుషులు త్రాగడానికి లేదు, మనుషులు సంతోషించటానికి లేదు, వాళ్ళకి అది వాడుకోవటానికి లేదు, అనుకూలంగా లేదు, దీవెనగా లేదు, ఆశీర్వాదంగా లేదు. నీరు ఉంటేనే కదండి మానవులు బ్రతికేది. పశువులు బ్రతకాలన్నా, మనుషులు బ్రతకాలన్నా ఆ నీరు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ అక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీరు చేదుగా ఉన్నాయి. ఆ నీరు మంచిది కాదు, ఆ నీరులో శుద్ధత లేదు, ఆ నీరు విషపూరితమైనది. ఎలీషా అంటున్నాడు కదా, ఇక నేను ఇప్పుడు ఇది బాగు చేశాను, దీని వలన ఇక ఏ మరణము రాదు అంటే అది ఎలా ఉంది? విషపూరితమైనటువంటి ఆ యొక్క జలముగా ఉన్నది. ఆ జలం ఎలా ఉందంటే అది ఎవ్వరికీ ఉపయోగకరంగా లేదు. 15వ వచనం, ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఎక్కడి దాకా వచ్చాడండి ఎలీషా? ఎలీషా రెండంతల అభిషేకం పొందుకున్నాడు. అప్పుడే ఏలియా గారు ఆరోహణం అయిపోయారు. అగ్ని రథములను అగ్ని రౌతులను వచ్చి ఏలియా గారిని కొనిపోయినాయి. జీవముతోనే ఆయన కొనిపోబడ్డాడు. ఓకే, అది పక్కనుంచుదాం. ఆ ఏలియా కొనిపోబడిన తర్వాత, కొనిపోబడక మునిపే ఎలీషా అడుగుతాడు, నాయనా తండ్రి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, నీ మీద ఉన్నటువంటి రెండంతల ఆత్మ నా మీదకు పంపించు. ఏలియా అంటాడయ్యా, ఇది అసాధ్యం, నువ్వు అడుగుతున్నది చాలా కష్టతరంగా ఉంది, అది నా వల్ల కాదే, అది దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి, నువ్వు దేవుడి దగ్గర అడగాలి, దేవుడి దగ్గర సాగపడాలి, అది నా చేతిలో ఉన్నటువంటిది కాదు కదా నేను నీకు ఇవ్వడానికి. అయితే వదలడండి. ఆ యొక్క 4 మజిలీలు దాటిన ప్రాకులాడుతూనే ఉంటాడు, పెనుగులాడుతూనే ఉంటాడు. నాకు నీ అభిషేకం కావాలి, నీ మీద ఉన్నటువంటి అభిషేకంలో 2 పాళ్ళు నాకు కావాలి, రెండంతల అభిషేకం కావాలి. పెనుగులాడుతూనే ఉంటాడు, పెనుగులాడుతూనే ఉంటాడు. ఆ వెళ్ళిపోయే నిమిషం వచ్చేస్తుంది. ఆ అగ్ని రథాలు వచ్చేసినాయి, అగ్ని రౌతులు వచ్చేసినాయి. ఈయన ఎక్కి ఆ గుర్రం ఎక్కి కూర్చున్నాడు, ఆ రథం ఎక్కి కూర్చున్నాడు. వెళ్ళిపోవటానికి అగ్ని రథం పైకి వెళుతూ ఉన్నది. అవి వెళుతుండగా అడుగుతున్నాడు, నా తండ్రి, నా తండ్రి. దేవుడిని ఎలా బ్రతిలాడాలండి, దేవుడిని ఎలా ప్రాకులాడాలండి? నీకు ఏదైనా కావాలంటే ఏదో మొక్కుబడిగా 4 మాటలు ఆ తుతు మంత్రం అనుకుంటే అలా చెప్పేసుకుని వెళ్ళిపోవటం కాదు. ఈ రోజున దేవుడు నీకు నాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. నువ్వేది అడిగినా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు అడుగుటలో ఉంది పొందుకోవటం, నువ్వు పెనుగులాడటంలో ఉంది. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎలా పెనుగులాడాడో ఆ యొక్క 31 రాత్రి కూడా మనం చూసాం. ఇక్కడ ఎలీషా పెనుగులాడుతున్నాడు. దేని కొరకు? డబ్బు కోసమా? దీవెన ఉన్నటువంటి లోకం కోసమా? లోకంలో ఉన్నటువంటి వాటి కోసం కాదు, కాదు, కాదు. నేను దేవుని ఆత్మల్ని దేవుడి సన్నిధికి తీసుకురావాలి. ఒక మంట, దేవుని ప్రజల్ని నేను సిద్ధపరచాలి. తండ్రి నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ మీద ఉన్నటువంటి ఆత్మ నా మీదకి రావాలి, అది రెండంతల అభిషేకం నాకు కావాలయ్యా, నాకు అభిషేకం ఇవ్వండి అయ్యా. అభిషేకం ఇలా అడిగేస్తే వచ్చేసేది కాదండి, పెనుగులాడాలండి.
పెనుగులాడాలి, దేవుడి సన్నిధిలో అన్నీ వదిలిపెట్టుకోవాలి. దేవుడి దగ్గర ప్రాకులాడుతున్నాడు. ఆ రథాలు వచ్చేసినాయి, కళ్ళతో చూస్తున్నాడు. అగ్ని రౌతులు వచ్చేసినాయి, కళ్ళతో చూస్తున్నాడు. ఏలియా ఎక్కేసి దానిలో ఎక్కి కూర్చుంటాడు, అది కూడా చూస్తున్నాడు. ఈయన గుండె బద్దలైపోతుంది. అయ్యో తండ్రి, నీవు నేను వేరు చేయబడేటువంటి గడి వచ్చేసింది నాయన. నిన్ను నమ్ముకుని నేను వచ్చేసాను, ఇప్పుడు నీ మీద నేను ఒంటరివాడిని అయిపోతాను. నన్ను ఒంటరివాడిని చెయ్యొద్దు, నన్ను అభిషేకించు నాయన. ప్రాకులాడుతున్నాడు అండి. అయితే ఆయన అంటున్నాడు, నాయనా ఇది నా చేతుల్లో లేదు. నేను పైకి వెళుతూ ఉన్నప్పుడు ఒకవేళ నేను నీకు కనబడితే నేను పైనుంచి నా దుప్పటిని వేస్తాను, పైనుంచి నా దుప్పటి వేస్తాను. ఆ దుప్పటి కనుక నీ మీదకి వచ్చినట్లయితే నువ్వు రెండంతల అభిషేకం పొందుకుంటావు. సువార్త ఎప్పుడు ఆగిపోదండి, సేవ ఎప్పుడు ఆగిపోదండి. సేవ ఓ హల్లెలూయా, 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 దేవునికే సమస్త మహిమ కలుగును గాక. నేను అయ్యగారు నిన్న పుట్టినరోజు అండి, గాంధీ అయ్యగారు పుట్టినరోజు. నేను మన గ్రూపులో కూడా ఫొటోస్ అన్నీ పెట్టాను. అయ్యగారికి ఎవరెవరు ఎలా సన్మానాలు చేశారో అంతకుముందు ఆ గ్రూపులో ఏమొచ్చినాయో అన్నీ పెట్టాను. ఈ రోజున అయ్యగారు వస్తున్నారు, మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి. మరి ఇక్కడ చిన్న కేక్ కటింగ్ ఉంటుంది, మీరందరూ రావాలి అని కూడా పిలిపించాను. ఎందుకో తెలుసండి, నేను అయ్యగారికి ఆ గ్రూప్లో మెసేజ్ పెడదామా వద్దా రాత్రి 9 వరకు ఆలోచించానండి. నాకున్నటువంటి కట్టడాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆటంకాలను బట్టి పెడితే ఏమవుతుందో, పెట్టబోతే ఏమవుతుందో, ఇలాగ ఆలోచిస్తూ రాత్రి 9కి తెగించేశానండి. రాత్రి 9కి తెగించేసి అయ్యగారితో ఉన్నటువంటి ఫొటోస్, మనం అన్న దిగినటువంటి ఫొటోస్ పెట్టి నేను ఫొటోస్ పెట్టి విషెస్ పెట్టానండి. విషెస్ పెడుతున్నప్పుడు మరి నేను పెట్టకూడదు విషెస్, ఎందుకంటే కేవలం అంతవరకు హ్యాపీ బర్త్డే అయ్యగారు అంతవరకే పెట్టాలి, అంతకుమించి నేను దీవించకూడదండి. ఎందుకంటే ఆయన కన్నా నేను చాలా చాలా పాదాల మట్టుకు ఉన్నాను, నేను దీవించకూడదు. ఆయన నన్ను దీవించాలి, నేను ఆయన దీవించకూడదండి. సౌలు గారు ఒక పొరపాటు చేశాడండి. రాజైన సౌలు సమూయేలు గారు వస్తున్నప్పుడు యెహోవా నామమును నువ్వు దీవించబడుదువుగాక అన్నాడండి. అనకూడదండి. దీవించవలసింది ఎవరు తెలుసా? యాజకుడే. ఈయనెవరు? రాజు ఆ యొక్క సమూయేలు గారిని దీవించకూడదండి. కానీ నేను అది పెడుతున్నప్పుడు మీకు తెలుసో లేదో, ఉదయం నుంచి నేను గ్రూపులో వస్తున్నాయి, అందరూ పాస్టర్స్ మన అయ్యగారిని బ్లెస్ చేస్తున్నారు, అదే విషెస్ చెప్తున్నారు. నేను చెప్పనా వద్దా? రాత్రి 9 అయింది. ప్రవ్వా ఏమన్నా చెప్పాలి, అందరూ చెప్పినట్టు నేను చెప్పను ప్రవ్వా, నాకు అది ఇష్టం ఉండదండి. అందరు వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళను. నాకు దేవుడు ఏ మార్గంలో నడిపితే ఆ మార్గంలో నేను చూస్తున్నాను. ఒక్క విషెస్ మాత్రం అయ్యగారు హ్యాపీ బర్త్డే అయ్యగారు అన్నాను. తర్వాత ఆలోచిస్తున్నా, అయ్యా మిమ్మల్ని దేవుడు నిండారుగా దేవుడితో మాట్లాడుతున్నారు, మీరు ఎంత నిండు పరిచర్య చేశారో అంత నిండుగా మీరు దీవించబడతారు అయ్యగారు అని పెట్టాను. అది నేను పెట్టాను కదా. దేవుడు అంటే ఎంత నిండైన పరిచర్య చేశాడో దాన్ని బట్టి ఆయన ఈ రోజున నేను దీవిస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడారు. అందుకు దేవునికి సమస్త మహిమ కలుగును గాక. అది పెట్టానండి. ఫోటో పెట్టినప్పుడు దేవుడు నాతో ఒక్క మాట మాట్లాడారు. ఏంటో తెలుసా అండి? తరము వెంబడి తరము. ఆయన ఒక లాయర్ జాబ్ అయ్యి ఉండి, ఎంత హోదా ఉండి, ఎంత సంపద ఉండి, సంపాదించుకోవాలంటే లక్షలు సంపాదించుకోవచ్చు. అడ్డదిడ్డగలిగితే ఇంకా వస్తాయి కదా, అవన్నీ నాకు అక్కర్లేదు. నా దేవుడు చాలు, నా దేవుడి సేవ చాలు, నా ఉన్న దాంతోనే నేను సరిపెట్టేసుకుంటాను, ఉన్న దాంట్లో నేను బ్రతుకుతాను అని 50 సంవత్సరాల నుంచి ఒడంబడిక చేసుకుని దేవుడు సన్నిధిలో కొనసాగిపోతున్నటువంటి ఆ వ్యక్తి నేను లాస్ట్ పెడుతున్న దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తరము వెంబడి తరము రాబోడుతుంది అదురు పెట్టన్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటే నేను రాత్రి రాసి పెట్టానండి తెలుగులో. మరి నాకు ఇంగ్లీష్ రాదండి అయ్యగారు, మరి ఇంకా అందరూ నవ్వుతారేమో అనుకున్నాను. నవ్వినా పర్లేదు, మరి నాకు ఇదే వచ్చు అనుకుని తెలుగులోనే పెట్టారు. అయ్యా మీరు చేసినటువంటి పరిచర్యను బట్టి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి సందేశం, ఈ రోజున దేవుడు అభిషేకిస్తున్నటువంటి మాట, ఈ రోజున అందుకే పరిశుద్ధాత్మ ప్రవాహం మన మధ్యలో ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఆయన అనుకోవచ్చు నా ఆశలు అడుగంటిపోయినాయి, నా తర్వాత సేవ చేసేవాళ్ళు నాలాగా సేవ చేసేవాళ్ళు ఉన్నారో లేదో, నా సేవ ఎంతవరకు ఫలించిందో అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఏలియా ఎత్తబడిన మరుక్షణమే ఎలీషా బయటకు వచ్చేస్తాడండి. ఆ ఎలీషా పరిచర్య గురించి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఆ ఎలీషా పరిచర్య గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన జీవించినటువంటి జీవిత విధానం, ఎంతగా దేవుడి కొరకు తగ్గించుకొని ఎంత ప్రయాసపడ్డాడో అది నేను వడ్డీతో సహా ఇవ్వబోతున్నాను. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
తరము వెంబడి తరము రాబోతుంది. ఖచ్చితంగా నేను అతని దీవెని నేను జ్ఞాపకం చేసుకున్నాను, అతని పరిచర్య నేను జ్ఞాపకం చేసుకున్నాను, అతని తగ్గింపు స్వభావం నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఆ నిండారుగా దేవుని సేవ చేయటం నేను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే ఆయన గర్భవాసములో నుంచి నేను ఇంకొకరిని ఎలీషాలాగా లేవనెత్తబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్క మాటే రాసి పెట్టానండి. అయ్యా, మీరు చేసినటువంటి పరిచర్యను బట్టి మీ తరములో నుంచి మీ తరము వెంబడి తరము రాబోతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. అది ఆపటం ఎవరి తరము కాదండి, అది ఆపటం ఎవరి తరము కాదు. ఎందుకంటే మనం చేసినటువంటి సేవా జీవితాన్ని బట్టి, మనం తీసుకున్నటువంటి తీర్మానాలను బట్టి, మన దేవుడి కొరకు బ్రతికిన బ్రతుకును బట్టే మన బిడ్డలు దీవించబడతారండి. అంతేకాని నా బిడ్డలు దీవించే అంటే దీవించుడు. నువ్వెలా బ్రతికావు, నువ్వేం విత్తనం నాటావు, నువ్వెంత కష్టపడ్డావు, నువ్వు దేవుడి కొరకు ఏ పంట వేసావు, ఏ పంట కొరకు దేవుడి కొరకు ఏం చేసావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఎక్కడికి వచ్చేసాడండి, రెండంతల అభిషేకం వచ్చేసింది, దుప్పటి వచ్చేసింది. ఆ ఎలీషా పట్టుకున్నాడు, ఆ దుప్పటి కప్పేసుకున్నాడు, ఆ ఏలియా దుప్పటి కప్పేసుకున్నాడు. అక్కడ నుంచి వస్తున్నాడు. యోర్ధాను నది మీద దుప్పటి కొట్టినప్పుడు యోర్ధాను నది 2 పాయలైపోయినాయి. మొదటి అద్భుతం జరిగిపోయిందండి. మొదటి సూచన, ఆ అభిషేకం దిగి వచ్చేసిందని యోర్ధాను దగ్గర పాయలైపోవటం ఎలీషా చూశాడు. ఆ యోర్ధాను ఈ యువతల మొదలుకొని అవతల వరకు ఆ యొక్క పాయలైపోవటం, ఆ యొక్క అవతల యోర్ధాను అవతల నిలబడినటువంటి శిష్యులు 50 మంది చూశారండి. దేవుడికి స్తోత్రం. మీ దీవెన కన్నులారా చూడబోతున్నారు, మీ ఆశీర్వాదం కన్నులారా చూడబోతున్నారు. ఆ యొక్క ఎలీషా దగ్గర సేవకులు అలా 50 మంది చూశారో అదే రీతిగా నీ బిడ్డలు మీ దీవెన చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 50 మంది ఎక్కడున్నారండి? ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిరి. హల్లెలూయా. ఎరికో దగ్గర కనిపెట్టి 50 మంది శిష్యులు తయారైపోయారండి ఎలీషాకి అప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పక్కనదంతా వద్దాము, దేవుడు ఏం మాట్లాడారో అదే ముందు ధ్యానించేద్దాం. 19వ వచనం. ఆ పట్టణపు వారు, ఏ పట్టణపు వారు ఇప్పుడు చెప్పండి? ఎరికో. అమ్మయ్య, నా పిల్లలు చూసారు అలా చెప్తున్నారు. స్తోత్రం. ఎరికో పట్టణపు వారు. ఆ పట్టణపు వారు అంటున్నారు, ఆయన అభిషేకంతో రావటం చూశారు, దేవుని సన్నిధి దిగి రావటం చూశారు, ఆ ఏలియా దుప్పటి ఇరి కప్పుకోవటం చూశాడు, యోర్దాను నది పాయలైపోవటం చూశాడు. రాగానే అంటున్నారు 50 మంది శిష్యులు తయారైపోయారు. 50 మంది శిష్యులు తయారైపోయి ఆ ఎరికో దగ్గరికి వచ్చినాక అంటున్నారు, ఆ పట్టణపు వారు, ఆ పట్టణమునున్న చోటు రమ్యమైనదని నా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. ఎలీషాకు కూడా తెలియదండి, ఎలీషాకు కూడా తెలియదు ఆ నీళ్లు మంచివి కావని. కానీ వాళ్ళు చెప్తున్నారు, నాయనా నీ కళ్ళకి ఇది రమ్యమైనదిగా చాలా మంచిదిగా కనిపిస్తుంది, కానీ ఈ నీళ్లు మంచివి కావయ్యా. ఈ నీళ్లు తాగిన వాళ్ళు చచ్చిపోతారు, రోగాల పాలైపోతున్నాం. ఎందుకంటే భూమి ఎందుకు ఆ నీరు మంచిదిగా లేదు అని అంటే భూమి నిస్సారమైంది. భూమి నిస్సారమైందయ్యా, భూమి నిస్సారమైంది. కాబట్టి ఈ యొక్క నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచిగా ఉండాలంటే భూమి నిస్సారంగా ఉండాలి. భూమి ఎందుకు నిస్సారమైపోయింది? నీళ్ళు ఎందుకు పాడైపోయినాయి? నీళ్ళు ఎందుకు శపితమైపోయినాయి? నీళ్ళు ఎందుకు విష జలాలుగా మారిపోయినాయి? ఆ మంచినీరు ఎందుకు విషపూరితమైనటువంటి వాటిగా ఉన్నాయి అంటే యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయములో దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఎప్పుడండి? యెహోషువ టైంలో ఎరికో మీద యుద్ధం చేసినప్పుడు ఆ ఎరికోలో ఉన్నటువంటి యావత్తు దేవుడు ఏం చెప్పాడండి? యెహోవా వలన ఇది శపించబడెను. అందుకే భూమి నిస్సారమైపోయిందండి. నీళ్లు విష జలాలుగా మారిపోయినాయి, విషపూరితమైనటువంటి వాటిగా మారిపోయినాయి. దానిలో నిస్సారమైంది, సారవంతం లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, సమృద్ధి లేదు, అనేక మందికి వాడబడ్డం లేదు. అక్కడ ఉన్నటువంటి అంతా కూడా విషపూరితం. విషం ఆ విషం ఏమైపోయింది? ఆ విషపూరితమైనటువంటి ఆ నీరు తాగా అనేక మంది రోగాల పాలైపోతున్నారయ్యా. ఎందుకని అంటే మా భూమి మంచిది కాదయ్యా. భూమి ఎందుకు మంచిది కాదయ్యా? మా పితరులు దోషం చేశారయ్యా, మా పితరులు విగ్రహారాధన చేశారయ్యా, మా పితరులు దేవుడి యందు నమ్మకంగా లేరయ్యా, మా పితరుల దోషమే ఈ రోజున మేము ఇలాగా దీవెన లేని, సమృద్ధి లేని, ఆశీర్వాదం లేని జీవితంతో మేము గడుపుతున్నామయ్యా. అయ్యా మా బ్రతుకులు ఇలా ఉన్నాయ్యా. మొర్ర పెట్టుకుంటున్నారండి ఆ ఏలిన వాడికి మొర్ర పెట్టుకొని చుండగా ఎలీషా వాళ్ళతో అంటున్నారు,
రమ్యమైన నా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ మంచివి కావు. చాలాసార్లు అండి మన పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? మన కళ్ళకి లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న సమస్తము మన కళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అండి? రమ్యముగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎక్కడమ్మా? మొదటి ఎగ్జాంపుల్ అవ్వమ్మ కదా. దేవుడు ముట్టద్దమ్మా అన్నాడు, కానీ అవ్వమ్మ కళ్ళకి అది ఎలా కనిపించిందండి? రమ్యమైనదిగా. తినింది ఏం చేసిందండి? శపించబడిపోయింది. సొదొమ గొమొర్రాలు ఆ యొక్క లోతుకి కళ్ళకి ఎలా కనిపించినాయి అండి? రమ్యముగా కనిపించినాయి. అదేంటి ఏదోను తోట వలె, మరలా వర్ణన కూడా మన లోతయ్య గారు కదా. అదేంటి ఏదోను తోట వలె కనబడిందంటమ్మా. అంటే అక్కడ ఉన్న సొదొమ గొమొర్రాలో ఉన్నది ఏంటమ్మా? వ్యభిచారము, పాపము, లోకము, ధనమోసము, ఇవన్నీ కూడా ఆ యొక్క లోతు గారికి ఎలా కనిపించినాయి అండి? రమ్యముగా కనిపించినాయి. కానీ వెళ్ళిన తర్వాత ఏమైందండి? దేవుడు దర్శించాడు, అయినా సరే బయటకు తీసుకొచ్చాడు ఆ సొదొమ గొమొర్రాల నుంచి. అయినా లోపల పాప విషబీజము నాటబడిపోయిందండి. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, బిడ్డలు వ్యభిచారులు అయిపోయారు, వారి సంతానము మోయాబీలు, ఇంకెవరమ్మా? మోయాబీలు, అమ్మోనీయులు, వాళ్ళు శాపగ్రస్తులు. చూసారా? ఆయన కళ్ళకి రమ్యమైనదిగా కనిపించినాయి. ఆ రమ్యమైనది రమ్యం కాదమ్మా. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. లోకములో ఉన్నటువంటి వాటి గురించి పరుగులు కానీ మన ఆలోచనలు కానీ పరిగెట్టనివ్వద్దు. ఆ కళ్ళకి ఎలా కనిపిస్తాయి? చాలా మంచిదిగా కనిపిస్తాయి, రమ్యమైనది. అయితే అంటున్నాడు, అయ్యా అవి మంచి కావాలి, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. ఎలీషా దానికి వైద్యం చేస్తున్నాడండి. ఎలీషా ఆ నీళ్లకి వైద్యం చేస్తున్నాడు. ఎలీషా ఏం చెయ్యాలో దేవుడు చెప్తున్నాడు. ఎలీషా దేవుడితో సహవాసం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఈ రోజున నేను ఇక్కడ నిలబడింది మొదలుకొని దేవుడు అభిషేకం ఇస్తూనే ఉన్నాడు, మీకు తెలుస్తూనే ఉంది. ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? కొన్ని తరాల నుంచి నిన్ను వెంబడిస్తూ నిన్ను బంధించినటువంటి ఆ శాపానికి ఈ రోజున విమోచన, ఈ రోజున విరగొట్టబడుతుంది. ఆ ఎరికో నీళ్లు శుద్ధీకరించబడటం ఎలా జరిగిందో కొన్ని తరాల నుంచి, ఎక్కడ నుంచి అండి? యెహోషువ దగ్గర దేవుడే ఆ ఎరికోలో ఉన్న భూమిలో ఉన్న సమస్తమును దేవుడు శపించేశాడు. కానీ ఎలీషా టైం వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళ మొర విన్నాడు. ఎలీషా లేచాడు. ఆ ఎరికో పక్షాన ప్రార్థన చేసే ఒక వ్యక్తి కావాలి, ఆ కుటుంబం తరపున ప్రార్థించేటువంటి ఒక వ్యక్తి. ఆ ఎలీషా నీవే. ఆ ప్రార్థించే వ్యక్తి ఉన్నప్పుడు సాధ్యపరిచేస్తాడు దేవుడు. అందుకే దేవునికి సమస్త మహిమ కలుగును గాక. వాళ్ళందరూ మొరపెడుతున్నాడు, నా ఏలినవాడా, ఈ నీళ్లు మంచివి కావయ్యా, భూమి మంచిది కాదయ్యా, భూమి నిస్సారమైందయ్యా, భూమి ఫలితం లేదయ్యా, భూమిలో పంట రాటలేదు, ఫలము రాటలేదు, ఈ నీరు శుద్ధ జలములే కాదు, విషపూరితమైనటువంటివి, ఇవి తాగి రోగాల పాలైపోతున్నామయ్యా, మా బ్రతుకులు ఇలా ఉన్నాయ్యా. ఒకే ఒక మాట ఎలీషా చెప్పారు. ఏంటో తెలుసండి? అయ్యా అయితే ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఒక కొత్త పాత్ర, పాత పాత్ర వద్దు, కొత్త పాత్ర, ఆ పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకి పట్టుకురండి. కొత్త పాత్ర అనగా ఏంటండి చెప్పండి? ఎవరు వాడనిది, అన్నీ వాడేసినవి దేవుడికి ఇస్తామండి. ఎంగిల్ది ఇస్తామా దేవుడికి? ఎంగిల్ది ఇస్తామా? దేవుడు ఇష్టపడతాడా చెప్పండి? ఒక పత్రికల్లో ఉందండి, యజమానుడు వాడుకొనుటకు అర్హత కలిగినటువంటి పాత్ర అనేసి ఉంటుంది కదా. గలతీయులకు రాసినటువంటి పత్రికలో యజమానుడు వాడుకొనటానికి అర్హత కలిగినటువంటి పాత్రలో బంగారు పాత్ర, వెండి పాత్ర, ఇత్తడి పాత్ర, రాగి పాత్ర, కర్ర పాత్ర అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఆ యజమానుడు వచ్చి కూర్చుంటాడు భోజనానికి. ఆ యజమానుడు ఆహారం భుజించటానికి ఆ యజమానుడు వచ్చినప్పుడు విలువైన పాత్ర కదా అని ఆ బంగారు పాత్రను తీసుకుందామని చూస్తే దానిలో ఏముందండి? అంతకుముందు అది వాడేసి దానిలో ఎంగిలి మెతుకులు ఉన్నాయండి. అది బంగారు పాత్రే, కానీ ఆ ఎంగిలి పాత్రలో పెడితే దేవుడు, ఆయన యజమానుడు సంతోషిస్తాడా చెప్పండి? అది బంగారు పాత్రే, కానీ దానికి ఏమవ్వాలి? కడగబడాలండి. కానీ మట్టి పాత్ర అది ఎవ్వరు ఇంకానో తీసుకోలేదు. ఆ ఇత్తడి పాత్ర, రాగి పాత్ర శుద్ధీకరించబడలేదు, కానీ ఆ మట్టి పాత్ర కదా అని అది ఎవ్వరు ఎంతవరకు వాడుకోలేదు.
వాడబడినటువంటి పాత్ర, కడిగినటువంటి పాత్ర, అదేంటి లోకంలో కలుషితం అవ్వనటువంటి పాత్ర. ఆ పాత్ర మట్టి పాత్ర చూశాడండి ఆ యజమానుడు. ఈ కలుషితం అవ్వలేదు కాబట్టి మట్టి పాత్ర అయినా పర్లేదు, నాకు ఆ మట్టి పాత్ర కావాలని దేవుడు తీసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలి అని ఈరోజు ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన హృదయంలో కోరికదే, ఈరోజు ఆయన హృదయంలో వాంఛదే. పాతబడిపోయినవి, చిరిగిపోయినవి ఎవరికన్నా ఇస్తే వాళ్ళు సంతోషిస్తారా చెప్పండి అమ్మా? క్రొత్త బట్ట ఇచ్చినప్పుడు వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది? మనం వాడేసి చిరిగిపోయి అతుకలేసి ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషం ఎలా ఉంటుంది చెప్పండి? తీసుకుంటారా? మరి దేవుడు నిన్నెలా తీసుకుంటాడు? మనుషులే మనం ఇచ్చేటువంటివి స్వీకరించినప్పుడు మనం అన్నీ వాడేసుకుని, అన్నీ తినేసి, అన్నీ అతుకులేసేసి, ఆ యొక్క మురికితోనూ ఆ యొక్క కలుషితమైనటువంటి వాటివి దేవుడికి తీసుకొచ్చి ఇస్తే అది అంగీకరిస్తాడా? మనం ఎలా ఉండాలి? కడగబడి ఉండాలండి. మనలో ఏముండాలి? లోకం, పాపము, లోకంలో ఉన్న ఇటు దుష్టత్వం ఏదీ లేకుండా ఆ పాత్ర ఎవరో తెలుసండి? ఈ రోజున ఏ పాత్ర గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? మనమే. ఆ పాత్ర మనమే. ఆ పాత్రని దేవుడు, నీ పాత్ర నాకు ఇవ్వు, నువ్వు నా దగ్గర, నేను నిన్ను వాడుకుంటాను. ఆ పాత్ర ఎలా ఉండాలని? ఖాళీ పాత్ర. ఏది పడితే అది వేసేసి వాడేసి కలుషితమైనటువంటి పాత్ర కాదు, ఖాళీ పాత్ర తీసుకురండి. ఆ ఖాళీ పాత్రలో ఉప్పు తీసుకురండి. ఉప్పు దేనికి సాదృశ్యం అమ్మా? ఉప్పు తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు దేనికి సాదృశ్యం అంటే? పరిశుద్ధతకి సాదృశ్యం, పవిత్రతకి సాదృశ్యం, ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా, 6వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఆయన వెలుగ్గా ఉన్నాడు, మనల్ని వెలుగ్గా ఉంచాడు. ఆయన ఉప్పుగా ఉన్నాడు, మనల్ని ఉప్పుగా ఉంచుతున్నాడు. ఉప్పు శుద్ధీకరణకి సాదృశ్యం. ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఎన్ని అడుగులు తీస్తారో నాకు పెద్దగా తెలీదు. 6 అడుగుల లోతు, 6 అడుగులు ఏదో అంటుంటారు కదా, అందుకే నోటుకొచ్చి 6 అడుగులు లోతు తీస్తారు. లోతు తీసిన తర్వాత మొదట ఏమేస్తారండి? ఉప్పు వేస్తారు. నాకు ఎందుకంటే అండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు. మా అమ్మమ్మని సమాధి కార్యక్రమం చేసినప్పుడు దేవాదేవుని కృపలో మా అయ్యగారే వచ్చారు. అందుకే అప్పటి నుంచే నాకు అయ్యగారు బాగా తెలుసు. అయ్యగారు వచ్చినప్పుడు ఉప్పేశారు. నేను అంటే నేను ఇంట్లో ఎప్పుడు పనులే కదా, చుట్టాలు వచ్చేస్తారు. మళ్ళీ ఇంట్లో శుద్ధీకరణ కోసం నేను ఉండిపోయాను. మా పిల్లలు చాలా చిన్న పిల్లలు అప్పుడు, పెద్దోడు 7th, చిన్నోడు 5th. వాళ్ళు వచ్చేసి పరిగెత్తుకుని అంతా అయిపోయినాక వచ్చేసి, మమ్మీ బోల్డ్ అంత ఉప్పేసేసారు మమ్మీ, దానిలో ఎందుకు వేసారు? నాకు అర్థం కాదు. అవునా, ఉప్పేశారా? అప్పుడు నేను పక్కన వాళ్ళు మా అమ్మని అడిగాను. మా అమ్మ చాలా బాగా చెప్పొద్ది. మా అమ్మని అడిగాను, అమ్మా ఆ ఉప్పు కొద్ది రోజులు, కనీసం 1, 2, 3 రోజులైనా ఆ శరీరం పాడవకుండా దాన్ని నిలవ ఉంచుద్ది. ఉప్పు దేనికంటే? శుద్ధీకరణ, ఆ క్రిమికీటకాలు చావటానికి. ఏదో కొద్దిపాటి, మనం అంతకన్నా ఏం చేయలేము. ఆ కొద్దిపాటి ఆ శరీరాన్ని నిలవ ఉంచటానికి కొన్ని బస్తాలు ఉప్పేసేసారండి మా వాళ్ళు అప్పుడు అక్కడ అమ్మమ్మ దానిలో పెట్టినప్పుడు. అప్పుడు నాకు బాగా తెలిసింది అనమాట. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎలీషా గారు ఏం చెప్తున్నారో తెలుసండి? ఒక కొత్త పాత్ర ఉందా లేదా చెప్పండి. 20వ వచనంలో, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకురండి అని వారితో చెప్పాను. ఈరోజు వాక్యం అదేనండి. పాతవి ఇస్తావా దేవుడికి? చిరిగిపోయినవి ఇస్తావా? మనం వాడేసుకునేవి ఇస్తామా? ఎలా ఉన్నాం మన ఆత్మీయ జీవితంలో? దేవుడి సన్నిధిలో దేవుడు ఏం కావాలనుకున్నాడు? ఖాళీ పాత్ర. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంటుంది కదండి, ఆమె కుండ పట్టుకొని వచ్చింది నీళ్లు చేదుకోవటానికి కదా. ఖాళీ పాత్ర పట్టుకొని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య ఆమెను ఎదుర్కొన్నాడు, ఆమెను మార్చాడు, ఆమె దేవుని దర్శనాన్ని పొందుకుంది. కానీ ఆమె ఏం చేసిందండి? ఆ పాత్ర అక్కడ వదిలేసింది. ఆ పాత్ర అక్కడ వదిలేసి పరుగుని వెళ్ళి ఆ సమరయ గ్రామం అంతా కూడా దేవుడి సువార్త ప్రకటించుకుంటా వచ్చిందండి. హల్లెలూయా. ఆ పాత్ర ఎలా ఉందండి? ఖాళీ పాత్ర. ఈరోజు నువ్వు ఖాళీ అయిపోవును గాక యేసు నామములో. నీ ఆలోచనలో ఇంకోటి ఉండటానికి వీల్లేదు, నీ మనసులో ఇంకొకరు ఉండటానికి వీల్లేదు. అది మన భర్త కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మన యొక్క సంపాదన కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు. ఏది నీ హృదయాన్ని ఆక్రమించటానికి దేవుడు ఇష్టపడట్లేదమ్మా. నీ ప్రథమ స్థానం దేవుడికి కావాలి, నీ ప్రథమ సమయం దేవుడికి కావాలి, నీ ప్రథమ యొక్క సంపాదన దేవుడికి కావాలి. ఆయన ప్రథమ స్థానంలోనే ఉంటాడు, ఆయన ప్రథముడు. దేవుడు ఈ రోజున అదే కోరుకుంటాడు. నీ ప్రథమ స్థానం నాకు ఇవ్వు, నేను దీవించేస్తాను, నీలో ఉన్న కలుషితాలు తీసేస్తాను.
అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శపితమైనటువంటిది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నేను మార్చేస్తా. ఎప్పుడు కూడా ఒక పాఠం ఉంటుందండి. ఆ పాఠంలో క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. ఇవాళ పాఠం ఏంటమ్మా? ఇవాళ పాఠం ఏంటి? ఉన్నటువంటి ఎరికో జలాలు కదమ్మా పాఠం. దానిలో క్వశ్చన్ ఏంటమ్మా? ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటో తెలుసా? అనేక తరతరాల నుంచి ఉన్నటువంటి శాపం క్వశ్చన్. ఆన్సర్ ఏంటమ్మా? ఆ శాప విమోచన ఆన్సర్. ఇంతే. ఈ పాఠంలో మూడు ఉంటాయి. ఆ మూడు మనకు అర్థమైతే, ఆ మూడు మనం పట్టుకుంటే మన జీవితం మారిపోద్దండి. మన అంతరంగం మారిపోద్ది. శుద్ధీకరించేస్తాడు దేవుడు. వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మన మాటలు, మన యొక్క ప్రవర్తన. ఇందాక రాగానే దేవుడు ఏమన్నాడు? నీ నాలుక నాకు కావాలి, నీ నాలుక నాకు కావాలి, నీ నోరు నాకు కావాలి. పరిశుద్ధపరచబడిన నోరు, పరిశుద్ధపరచబడి అగ్నితో కాల్చబడిన నోరు, అగ్నితో కాల్చబడిన నాలుక. అపస్సులు అబద్ధాలు ఆడారు. అందుకే దేవుడు ఏం చేశాడు? నాలుకని అగ్ని నాలుకల వలె దిగి వచ్చాడండి దేవుడు. హల్లెలూయా. నువ్వు కావాలి దేవుడికి. ఈ రోజున అడుగుతున్నాడు ఒక కొత్త పాత్ర. పాత సంవత్సరం అయిపోయిందా లేదా? పాత సంవత్సరం క్యాలెండర్ బాగుంది కదా, చక్కగా డిజైన్ ఉంది, చక్కగా మెరుపులు తళుకులు ఉన్నాయి అని అదే నేను వాడతాను అంటే మనం ఎక్కడ ఉంటామండి? ఆదివారం ఇంట్లోనే ఉంటాం. ఎందుకంటే ఒకవేళ పోయిన ఆదివారం ఈ ఆదివారం మార్పు వచ్చేస్తుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఆ క్యాలెండర్ తీసేయాలి. అవునా అమ్మా కృపమ్మ గారు? తీసేయాల్సిందే. క్రొత్త పాత్ర, కొత్త సంవత్సరం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? గత సంవత్సరంలోది కాదు, ఈ సంవత్సరం క్రొత్త అభిషేకం, నూతన ఆత్మ, నూతన అభిషేకం, నూతన మంట కలిగి, నూతనంగా నీవు దీవించబడి, నూతన ఆశతో, నూతన ఆశయాలతో, నూతన ఆశయాలు నీలో నుంచి ఈ రోజున బయటికి రావాలి. నూతన తలంపులు. పోయిన సంవత్సరం ఉన్నవి ఈ సంవత్సరం ఏలుబడి చేయటానికి వీల్లేదు. పోయిన సంవత్సరం పోయిన సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నాయి రా లల్లి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు కదా. 365 రోజుల్లో కాలేబు నిండు హృదయంతో దేవుడిని ఆరాధించాడు. ఆ రోజు మనం నేర్చుకున్నాం. కాలేబు దేవుడిని నిండు హృదయంతో ఆరాధించాడు. నిండు ఆ వృత్తములో, ఆ ఉన్నటువంటి సున్నాలో, ఆ యొక్క ఉన్నటువంటి ఆ శూన్యములో 365 డిగ్రీ ఉంది. ఆ 365 రోజులు ఉన్నాయి. ఆ నిండు ఆ సున్నాలో 365 రోజులు. మనం ఎన్ని రోజులు దేవుడిని స్తుతిస్తున్నాం? హనోకు ఆ 365 సంవత్సరాలు దేవుడితోనే ఉన్నాడు. మనము కాలేబు 365 రోజులు దేవుడిని ఆరాధిస్తున్నాడు. మరి మనము 365 రోజుల్లో 300 అమ్మో అంత మేము చేయలేమయ్యా. పోనీ 65 అమ్మో 65 కూడా మేము పాటించలేమయ్యా. 5 రోజులా? అప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? ఆక్రమించేస్తాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి పాపం, శాపము, లోకం అన్నీ ఆక్రమించేస్తాయి. నువ్వు కనిపించవు అక్కడ. అది ఖాళీ అయిపోవాలి. ఆ పాత్ర ఖాళీ అయిపోవాలి. ఈరోజు నీ పాత్రలో ఏమున్నాయి చెప్పు. నీ మనసుకి దేవుడికి ఎరుక. నీ పాత్ర ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ఆ పాత్ర నాకు కావాలి, కొత్త పాత్రగా నాకు కావాలి, ఖాళీ చేసిన పాత్రగా, ఆ ఖాళీ పాత్రగా కావాలి. ఏమన్నా ఉన్నాయేమో లోకం. ఆ పాత్ర ఏంటి? మనమే. హృదయం. ఆ హృదయంలో ఏమన్నా జ్వరబడి ఉన్నాయేమో అవన్నీ పోవాల్సిందేనండి ఈ రోజున. అవన్నీ పోవాలి. ఉన్నాయా లోపల? ఈ రోజున పాత ఆశయాలు, పాత జీవితం అవన్నీ యేసునామములో కొట్టివేయబడును గాక. ఖాళీ చేయబడాలి. పాత జీవితం వద్దు, దేవుడే వద్దంటున్నాడు. ఇక నీకు నాకు ఎలాగా? దేవుడు వాడుకోడు పాత జీవితంలో ఉంటే. దేవుడు ఇష్టపడట్లేదు పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు, పాత తలంపులు, పాత కోరికలు, పాత పరుగులు దేవుడు ఇష్టపడట్లేదండి. ఖాళీ చేయబడినటువంటి పాత్ర. ఆ పాత్రలో ఏం కావాలి? ఆ పాత్రని ఉప్పుతో నింపమ్మా అంటున్నాడు. ఏంతో నింపాలి? ఉప్పు దేనికి సాదృశ్యం? రుచికరమైనటువంటిది కదా. మన మాటలు రుచిగా ఉండాలి, మన ఆలోచనలు, మన దేవుడితో సహవాసం రుచికరమైనటువంటి. అంతేకాదు పరిశుద్ధముగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. కలిగి ఉన్నామా? మన పరిశుద్ధత కలిగి ఉన్నామా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? రుచికరంగా ఉన్నామా? అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. దేవుడు కోరుకున్న వాటన్నిటితో ఈరోజు నువ్వు నింపబడాలి. అప్పుడు నేను వాడుకుంటాను. నింపబడ్డావు, ఓకే. ఆ యొక్క పాత్రలో, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకురండి వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట ఎక్కడికి వెళ్ళాడండి? ఆ నీటి ఓట, ఆ జలములు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళాడండి. ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి వేసాడండి. ఆ చెడిపోయిన నీళ్ళల్లో, ఆ శాపగ్రస్తమైనటువంటి నీళ్ళలో, విషపూరితమైనటువంటి ఆ జలాల్లో ఆ ఉప్పు వేసి ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. హల్లెలూయా.
ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. దేవునికి స్తోత్రం. భూమియు నిస్సారముగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ వర్తమానంలో మీకేం అర్థమైందో చెప్పండి. ఈ వర్తమానం ఎంతవరకు అర్థమైంది? ఈ రోజున పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలోనికి దిగివచ్చి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సందేశం ఏంటో తెలుసా? తరతరాల నుంచి ఆ భూమి నిస్సారముగా ఉన్నది. అనేక తరాల నుంచి ఆ నీరు శాపగ్రస్తముగా ఉన్నది. ఆ నీరు విషపూరితముగా ఉన్నది. ఆ విషపూరితం ఎందుకు అయ్యింది అంటే ఆ యొక్క యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనములో ఆ భూమిలో ఉన్న సమస్తము శపించబడి ఉన్నాయి. మన జీవితంలో ఎక్కడో శాపము ఏలుబడి చేస్తుంది, ఎక్కడో ఏ పాపమో ఏలుబడి చేస్తుంది. అందుకే ఖాళీ చేయమ్మా, పాత పాత్ర వద్దు, క్రొత్త పాత్ర ఖాళీ చేసి అది కొత్తదైపోద్దండి. ఆ పాత్రలో ఉప్పుతో నింపు. ఇన్నాళ్ళు నువ్వు దేంతోనో నింపేశావు. నీ హృదయం అంతా వేటితోనో నింపబడిపోయింది. అవి ఖాళీ చేయమ్మా, ఖాళీ చేసి ఉప్పుతో నింపు అంటున్నాడు. ఆ ఉప్పు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకి సాదృశ్యం, ప్రార్థనా జీవితానికి సాదృశ్యం, దేవునితో సహవాసానికి సాదృశ్యం, ఆ యొక్క శుద్ధీకరించబడిన ఆ యొక్క రుచికరమైనటువంటి పదార్థానికి వాటితో నింపు. వాక్యముతో నింపు. పరిశుద్ధత, ప్రార్థన, వాక్యము వీటన్నిటితో నీ హృదయం నింపబడితే, ఈ సంవత్సరం నీ ప్రార్థనా జీవితం మారితే, నీ ప్రార్థన సమయం మారితే, దేవుడితో నువ్వు అంటుగట్టబడే విధానం మారితే ఏ శాపము ఇంకా నిన్నేమీ చేయదు. ఏ శాపము నీ మీదకి రాదు. అది నేను బాగు చేస్తున్నాను. ఈ రోజున క్రొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దేవుడిచ్చినటువంటి వాగ్దాన సందేశం అండి. హల్లెలూయా.